మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో వెల్లుల్లి గోంగూర రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిరపకాయలను ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఫ్రై చేసుకున్న ఇదే ఆయిల్లో గోంగూర వేసుకోవాలి. గోంగూరను కూడా ఆయిల్లో బాగా ఉడకనివ్వాలి. రోట్లో ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయ వేసుకోవాలి. ఇందులో కొద్దిగా జీలకర్ర, పసుపు, రాక్ సాల్ట్ వేసుకోవాలి. వెల్లుల్లిపాయ మెత్తగా దంచుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న గోంగూర వేసుకోవాలి. పచ్చడి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి వేసుకోవాలి. వెల్లుల్లిపాయ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిన తర్వాత ముందుగా నూరుకున్న పచ్చడి వేసుకోవాలి. రుచికరమైన వెల్లుల్లి గోంగూర రోటి పచ్చడి రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.